వీడియోలు తీయండి, సపరేట్గా వాట్సాప్లలో పెట్టారు. సపర్లు కొట్టడానికి ఏమైంది? మాన్యవర్ కాంశీరామ్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగం పిల్లల ఏలమన్లే, రాష్ట్రంలో ఏలమన్లే. దండమో మహదీనా కాబట్టి మనకు హలో హలో హలో. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాం మానిల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జై భీమ్, జై భీమ్. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పువ్వులు ఉన్నాయి, మానిలకు నివాళులు అర్పించవలసిన. మాట్లాడడానికి పోతారా? పోదు కదా. మన దేవరాజు భయపడుతున్నాడు. దేవరాజు అరుణ గారికి, అలాగే మిత్రుడు శరత్ గారికి, ఆర్గనైజర్ శంకరయ్య గారికి, అట్లాగే మొదలయ్యకు, మిగతా అన్ని మండలాల ఇన్ఛార్జీలందరికీ, అట్లాగే నియోజకవర్గ సీనియర్ నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున వారితో పాటు ఇక్కడ హాజరైన వివిధ గ్రామాల నుంచి హాజరైన మిత్రులందరికీ కూడా నేను జైభీం తెలియజేస్తాను. ఈరోజు మహనీయుల జయంత్యోత్సవ సందర్భంగా పూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్ గారి ఆశయ సాధనలో, వాళ్ళ ఆచరణలో మనందరం కూడా ఇక్కడి వరకు మన జీవితం కొనసాగుతూ వచ్చిందంటే ఆ ముగ్గురి స్ఫూర్తి లేకుండా, ఆ ముగ్గురి కృషి లేకుండా ఇక్కడి వరకు మన సమాజం రావడం అనేది అసాధ్యం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. మనందరం కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏదైతే నువ్వు చదవాలి, పోరాడాలి, సంఘటితం కావాలి అని చెప్పిందో మనందరం కూడా ఒక చదువు వరకే పరిమితమైన. ఎందుకంటే ఇంకా మహనీయుల గురించి నాకంటే బాగా మిత్రుడు శరత్ గారు తన పాటలు శిల్పించగలుగుతారు. అరుణ గారు అయితే రోజు తాను అదే తాపత్రయపడుతుంటారు. ఈ సమాజంలో ఇంకా వివక్ష కొనసాగుతుంది. ఆ వివక్ష అన్ని రకాల వివక్ష ఉన్నది. ఇంకా కుల జాడ్యం ఉన్నది, లింగ వివక్ష ఉన్నది అంటూ ఈ సమాజంలో అంబేద్కర్ ఆశించిన సమాజం కానీ, పూలే ఆశించిన సమాజం కానీ రావాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తను ఎప్పటికీ కూడా వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. కనుక తను ప్రధానమైన వక్తగా మీ అందరికీ అన్ని విషయాలు వివరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఈ సందర్భంగా ఎందుకంటే మనందరం ఇంకా చదువు దగ్గరనే ఆగిపోయినాం, అందరం చదువు దగ్గరే ఆగిపోయినాం. ఇంకా సంఘటితం కాలేము,
పోరాటం చేసే పరిస్థితుల్లోకి మనం రాలేము. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లో అంబేద్కర్ కల్పించిన స్వేచ్ఛ వాయువుని మనం పిలుస్తున్నాం తప్పించి ఇంకా వేల మంది ఇంకా లక్షల మంది ప్రజలు ఆ స్వేచ్ఛను అనుభవించలేని పరిస్థితి ఇంకా మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో ఉన్నది, మన జిల్లాలో ఉన్నది, మన నియోజకవర్గంలో ఉన్నది, మన గ్రామాల్లో కూడా ఉన్నది. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు కలిసినా కూడా ఇంకా గ్రామంలో గుడిసెలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళు ఆశించిన ఆశయం ఇంకా నెరవేరడానికి 2 సంవత్సరాల పడుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మనందరం కూడా ఇంతకుముందు చాలామంది చాలా ప్రైవేట్ డిస్కషన్లు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏముంటుంది మాసాది పాడడం అన్నట్టు వరదాంతి వస్తాడు, మళ్ళీ జయకాడు వస్తాడు, అంతా జేజే కొడతారు, మళ్ళీ పోతాడు. అంతవరకే మనం తయారైనాం. మేము కూడా అందరం కూడా అని ఇక్కడ వచ్చిన మనందరం కూడా ఇంకా రాని వారు మన నియోజకవర్గంలో అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను వాడుకొని మనిషి జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఇంకా వేల మంది ఉన్నారు. వారు రాలేరు అంటే వాళ్ళలో చైతన్యం లేదని అర్థం చేసుకున్నామా, లేదనుకుంటే ఇంకా సోమరితనం అని చెప్పి మనం అర్థం చేసుకున్నామా? వీటన్నిటిని మనం అధిగమించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంచి ప్రయత్నం ప్రతిసారి కూడా చేద్దాం. నేను కూడా నా వంతుగా మీకు సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇంతతో సంతోషపడదాం. ఎందుకంటే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. రేపు వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ హాల్ నింపుదామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఇంకొకరు 2 తీసుకొస్తే సరిపోతారు. మీరు బండి మీద వచ్చినప్పుడు బండి ఖాళీ లేకుండా ఇంకో 2 ఎక్కించుకొని వస్తే మనం ఒకసారి మన వాళ్ళని తలుచుకుంటాం. పెద్దమనుషుల ఆశయాలు ఏముంటే వాళ్ళు ఏం చెప్పి మనం కానీ ఎవరైనా మంచి ఉపన్యాసంతో విని మన ప్రజలు ఇంకా చైతన్యం తీసుకున్నామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రాం చెప్పిన తర్వాత పొద్దు నుంచి నేనంటే 11 గంటలకు తిని రెడీ అయి కూర్చున్నాను. 12, 1, 2, 3 దాకా మన వాళ్ళు రావడం లేట్ అయింది కనుక అయినా సంతోషం ఎట్టి ఖర్చు సరే ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ కావాలి. అసలు నేను ఈరోజు అన్నగారు ఏం మాట్లాడతారు, శరత్ ఏం మాట్లాడతారు విని చివరి వరకు ఉండాలని అనుకున్నాను. అందుకే నేను కరెక్ట్ టైంకి అయితే అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ ఉపన్యాసాలు నేను యూట్యూబ్లో తప్పించి ఎప్పుడు నేను ప్రత్యక్షంగా వెళ్ళలేదు. శరత్తో తెలంగాణ ఉద్యోగ సమయంలో చాలాసార్లు శరత్ వీరావేశాన్ని ఆయన ఆవేదనని చాలాసార్లు నేను మాకు వినకుంటే వినగానే యూట్యూబ్లో వినడం తప్పించి ఎప్పుడు కూడా ఈసారి విద్దామని అనుకున్నాను. కానీ సమయభావం వల్ల వేరే ఇంకా పనులు ఉన్నాయి కనుక నేను ఇంకా ఎక్కువ ఉండలేకపోతున్నాను. అందుకు నేను కూడా క్షమించాలని చెప్పి నేను కోరుకుంటూ మనందరం కూడా వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఊరికే మాట్లాడి పోకుండా వచ్చిన వారందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుని పోవాలి. ఇంకా మన జాతి ఇంకా ఎవరికో దేహి అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంకా అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ కల్పించిన విద్యా భాషను మాత్రమే తెలుసుకుందామా? ఇంకా చాలా మంది యువకులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఒకసారి జీవో 29 అనుకుంటా. జీవో 29 వల్ల ఎస్సీలు మెరిట్లో పాస్ అయినా సరే ఈ మెరిట్లో పాస్ అయినా సరే కానీ వాళ్ళు రిజర్వేషన్ కూడా కిందనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. మనందరం కూడా దాని మీద మాట్లాడాలి, దాని మీద పోరాటం చేయాలి. అంటే మెరిట్లో దళితులు రావద్దా? మెరిట్లో వచ్చిన దళితులు మళ్ళీ ఎస్సీ కూడా ఎందుకు ఇస్తాం? ఈ విషయాన్ని మనందరం కూడా ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా ఒకటి ఉద్యమాన్ని తీయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇంకా ఉన్నట్టు రేపు మన నియోజకవర్గం చెప్తున్నారు చాలా మంది కూడా జనరల్ అవుతుంది ఎస్సీ పోతూ అయిపోతుంది. నాకు చాలా మంది ఫోన్ చేసి అన్న ఎస్సీ పోతున్నా అంటే ఎస్సీ పోతే పోటీ చేద్దా లేదా మనం చేయదా? మరి జనరల్ ఎవరైనా పోటీ చేస్తారు అట్లే ఉండదు కదా. అందుకేంటంటే ఫస్ట్ మనము మన హక్కుల్ని మనం తెలుసుకోవాలి. మన హక్కుల్ని మనం తెలుసుకుంటే అప్పుడు మనమే కుషించిపోతాం. ఇది మారేదా, ఈ
గీత గీసినాకు నేను గీతలే ఉంటా అంటే నీవు సమాజంలో నువ్వు ఎవరి గురించి మాట్లాడతావు? ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళమైనా అందరం కూడా ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. యుగ ఉత్సవాలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ తమ్ములందరూ కూడా అట్లే పెద్ద సంజీవన కూడా ఉన్నాడు. బహుశా నెక్స్ట్ ప్రోగ్రామ్ సంజీవన దగ్గర పెట్టాలనుకుంటే పెద్ద ప్రోగ్రామ్ పెడతాడు. అప్పుడు ఒక డెనాన్సేషన్ సంజీవన దగ్గర పెట్టుకుందాం. ఒక మంచి మార్పు వచ్చే విధంగా నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా సబ్ క్యాస్ట్కు సంబంధం లేకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎట్లయిపోయారంటే వీడువాడు వీడాడ ఓటేసిన పరిస్థితి వచ్చింది. దయచేసి అవన్నీ పక్కన పెట్టుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని గొడవ పెట్టుకునే కంటే అందరూ ఎట్లా ఐక్యంగా ఉందాం, ఐక్యంగా ఉండి మా హక్కులు ఎట్లా కాపాడుకుందాం, ఐక్యంగా ఉండుకుంటూ అంబేద్కర్ ఆశయాలని అట్లాగే పూలే చెప్పిన దాన్ని యక్షగా రాశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదామని అందరం కూడా బలహీన వర్గాలకు అందరితో కలిసి పనిచేద్దామని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా కోరుకుంటూ నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. జై భీమ్. కొనసాగిస్తాం పూలే అంబేద్కర్ చేసిన ఆశయాలను, కొనసాగిస్తాం పూలే అంబేద్కర్ చేసిన ఆశయాలను. జోహార్ అమర వీరులకు, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ పూలే, జోహార్ చంద్రరామ్. అట్లనే మనం పిలిచినటువంటి మన వక్త అంటే అంబేద్కరిజం మానవీయ ఆశయాలు ఎట్లా కొనసాగించాలి అని మనం వక్తగా రమ్మనడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. మన దళిత ప్రేమ కథ అనే పుస్తకాన్ని మన అరుణ మేడం గారు రాశారు. దాన్ని ఈరోజు మన సభ లోపలనే చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఒకసారి సప్పట్ల ద్వారా గౌరవ మాజీ శాసనసభ్యుల చేత ఆవిష్కరిస్తారు. అందరూ కూడా ప్లీజ్ దయచేసి అందరూ గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే నూతనంగా రాసినటువంటి దళిత ప్రేమ కథ అనే పుస్తకాన్ని మన మాయనీయ సభలోనే ఆందోళన నియోజకవర్గంలో జోపేట పట్టణంలో ఆవిష్కరించడం చాలా శుభాభివందనం. మేడం గారికి స్వాగతం, పుస్తకానికి కూడా స్వాగతం. అందరూ గట్టిగా చప్పట్ల ద్వారా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. జై భీమ్, జై భీమ్. మహనీయుల జయంతి ఉత్సవాలను జరపాలని చాలా మందికి మెసేజ్ పెట్టినాం. ఒకసారి 2 సార్లు పెట్టిన తర్వాత కూడా ఉత్సాహం కనబడకపోతే దీనికి ముందుగా ప్రయత్నం చేసాం. ఫలితం ఎట్లా ఉన్నా ప్రయత్నం అనేది తీవ్రంగా చేసాం. ఈ సభ మీద అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టాలని చెప్పేసి ముందుగా మా నిర్ణయం. ఎందుకంటే పార్టీ ఎజెండాలు పక్క పెట్టి మనం సంవత్సరానికి ఒకసారి ఈ మార్పులను ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరం మొగలయ్య కానీ, సంజీవయ్య కానీ, మోహన్ కానీ ఇట్లా రకరకాల ప్రజాత సంఘాల నాయకులు చేస్తున్నారు. ఈసారి ఎవరి ముందుకు రాకపోవడం వల్లనే నేను ముందుకు వచ్చి మొగలన్నకు ధైర్యం ఇచ్చి ముందైతే పోదాం. పోయిన తర్వాత ప్రతి ఊళ్ళో మన బలగం ఉంటుంది, ప్రతి ఊళ్ళో అంబేద్కర్ వారసులు ఉంటారు, అంబేద్కర్ సంఘాలు ఉంటాయి, పూలే వారసులు ఉంటారు, బాబు జగ్జీరావు వారసులు ఉంటారు. మళ్ళీ నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచులు ఉంటారు, వాళ్ళ సహకారం కూడా తీసుకుందాం. మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, గౌరవ కౌన్సిలర్లు కూడా ఉంటారు, వాళ్ళ సహకారం కూడా తీసుకుందాం. మేము ఎవరిని కూడా కించపరచలేదు, ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చాం. ఆ గౌరవం తీసుకోకపోతే వాళ్ళకే నష్టం. జేబీ కాబట్టి ఈ సభను ఉద్దేశించి, ఎందుకంటే వేరే కార్యక్రమం కూడా ఉంది సార్కు, ఆ కార్యక్రమం పక్కకు
ఇచ్చిన తర్వాతనే నేను వేరే కార్యక్రమం చూసుకుంటా, మీరైతే ఈ కార్యక్రమాన్ని ముందుగా కొనసాగిద్దామని చెప్పేసి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చెండి క్రాంతి కిరణ్ గారు మన స్వీకారాన్ని మనం పిలిచిన ఆహ్వానాన్ని మన్నించి టైంకు మన దగ్గరికి వచ్చి కార్యకర్తల మధ్య ఒక లోకల్ చెంటి అనే నినాదంతో ఈరోజు మనం ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నాం. అదే రకంగా గౌరవనీయులు వెంకన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. పూలేసి దయచేసి మర్చిపోయినట్టున్నా మేమనుకోవద్దు అన్నదా. కాబట్టి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, అంబేద్కర్ వారసులు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నీ తన మీడియా ద్వారా చూపించి ప్రజా జీవితంలో ఉండాలి, నా సేవలు కూడా అందాలని చెప్పేసి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి మన పల్లె తిరుగుతూ మన వారిని పలకరిస్తూ మన మధ్యలోనే తిరుగుతున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చెంటి క్రాంతి కిరణ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ముందుగా ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే తనకు చాలా పనులు శాలువా నిమ్మటతో సత్కరించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా హిందూ గ్రామ సర్పంచ్ మొగలయ్య గారిని సర్పంచ్ గారు కోరుతున్నాం. మొగలయ్య
అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా కవి, గాయకులు, రచయిత శరత్ గారికి, అదేవిధంగా మేడం అరుణ గారికి, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ విశ్వపతి గారికి, మా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు రమేష్ గారికి, మిగతా మా సీనియర్ నాయకులు మా నారాయణ గారికి, అందరికీ కూడా వచ్చినటువంటి సర్పంచులు, దళిత ఉద్యమకారులు అందరికీ కూడా వందనం, శుభాభివందనం, సామాజిక విప్లవాభివందనం. మ్యూజికల్ ఉన్నారే కళా బృందం. సమతరాజ్యము చేసే చోటు కోరి సమరంబు చేసింది కొందరేనా, సమరంబు చేసింది కొందరేనా. ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. కొందరే పీడితుల బాధలను ఆపగా, కొందరే పీడితుల బాధలను ఆపగా ప్రాణాలు అర్పించినారు, తమ ప్రాణాలు అర్పించినారు, ప్రాణాలు అర్పించినారు, తమ ప్రాణాలు అర్పించినారు. అందులోని వారే జ్యోతిరావు పూలే, అందరూ పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. శాంతి కరుణల తోడ సర్వజన దుఃఖంబు నిర్మూలనము చేసే మానవత ధర్మము వెలిగించి బుద్ధుడు మహనీయుడే యాడు విశ్వజన ప్రేతలు. కులము కులము మనము తలయించుకుంటే బలవంతు వాడెవడు బలవంతుడైనాడు. హరిజనులు గిరిజనులు వెనుకబడువారు, ఊరికో తీరు నా పేరు మనకున్నట్టు. దోపిడీ దొంగల బాధపడువారల్లా, దళితులకు వరబాట మరువబోయెనదో. ఎందరో కావాలి మహనీయులు, అందులో ఉండాలి జై భీములు. జై భీమ్! జై భీమ్! నాకు 5 నిమిషాలే ఇచ్చారు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు. వక్తలు ఉన్నారు. అందరికి జై భీమ్. చాలా ధన్యవాదాలు. అనే రకంగా మనం పిలవగానే ఫోన్ మీద చాలా సందర్భాలలో లేకపోయినా సొంతంగా చూసుకుంటూ మళ్ళీ మనం ఫాలోఅప్ చేస్తూ మనము ఈ బిజీలో ఉన్న ఫోన్లు లేకపోయినా నన్ను పిలిపించారు. ఖచ్చితంగా నేను వాళ్ళ మీటింగ్కి పోవాలి, వాళ్ళు నా వాళ్ళు అయిపట్టుకనే, నా ప్రాంతంలో అయిపట్టుకనే, నా వర్గాలు అయిపట్టుకనే నన్ను పిలిచారు. కాబట్టి మనల్ని మన్నించి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ విశ్వపతి అన్న గారికి స్వాగతం పలుకుతూ అన్నగారికి చిరు సన్మానం ఉంటుంది. సన్మానం చేయగానే మీరు శాల్వాతో సన్మానించిన తర్వాతనే మాట్లాడాలి. ప్లీజ్. జై భీమ్!
కానీ ఇట్లా నిట్టనిలువగా మీకు హోటల్కి ఇచ్చి మంచి చదువునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరి జ్యోతి బాపులే, జగ్జీవన్ రామ్జీ ఇట్లా మహనీయుల ఆలోచనతో మనం ఎదుగుతున్న తరుణంలో మన బిడ్డల భవిష్యత్తు కూడా మన చేతిలో ఉన్నదని తెలియజేస్తూ, బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా, బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా, బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా, అంబేద్కర్ మా పడుకులకు వాసరా. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, అయ్యో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా, అంబేద్కర్ మా పడుకులకు వాసరా. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే, మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే, మన ధర్మశాస్త్రాన్ని బయట వేయకుంటే, మన ధర్మశాస్త్రాన్ని కాల్చివేయకుంటే, మన ధర్మశాస్త్రాన్ని కాల్చివేయకుంటే, మన ధర్మశాస్త్రాన్ని కాల్చివేయకుంటే, ఓటు హక్కు మీరు కనుక ఇయ్యకపోయుంటే, ఓటు హక్కు మీరు కనుక ఇయ్యకపోయుంటే, భారత రాజ్యాంగం మీరు రాయకుంటే, వెలివాడల మీరు కనుక వెలుగై రాకుంటే, బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా, బాబా అంబేద్కర్ మా పడుకులకు వాసరా. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, అయ్యో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. ముసలి మా దళిత బిడ్డ శరతనని ఉస్మానియా నడిపత్తి మీద వల్లభుద్ది అంబేద్కర్ ప్రపంచ మేధావిని చెప్పగలిగే శక్తి ఈ బిడ్డలందరికీ ఉన్నది. మరి అదే ఆ శక్తినిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా మనం అందరం కూడా దిక్సూచిగా నిలిచి రేపటి తరానికి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం మన చేతుల్లో ఉన్నదా లేదా? ఉద్యోగాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, సోదరులు, నేను ఎప్పటికీ ప్రేమగా ఎమ్మెల్యే గారిని పిలుచుకునే మా శంకరన్న గారు, అదేవిధంగా మా మౌలన్న గారు, మా సంజీవన్న గారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా సరే వాళ్ళ ముగ్గురిని తప్పకుండా నేను ఎమ్మెల్యేని పిలుస్తాను. ఏమన్నా మౌలన్న అవునా కదా? ఎప్పుడు ఉన్నా వాళ్ళు, ఎందుకంటే ఎన్నో ప్రజా ఉద్యమాలు, అనేక సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బీసీ బడుగిన వర్గాల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటము, వాళ్ళను అట్లా తెలుసుకోవాలని నాకు ఎప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఇట్లా వాళ్ళు చేసిన శ్రమ అనేది చాలా గొప్పది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటా, చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి కూడా నేను చూస్తుంటా. నేను అల్లాదూరు మండలం లేదు ఫస్ట్, మా అల్లాదూరు మండలంలో మా సోదరు మిత్రులు దార్లపల్లి మల్లేశం గారు, అదేవిధంగా మా సూర్యకుమార్ గారు దళితుల కోసం చాలా ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పుడు మా పక్కన మా కాదరాబాద్ కూడా రేగోడ్ మండలం ఉంటుండే. రేగోడ్ మండలం మా దేవరాజు, ఇప్పుడు మా మండలం కానీ దేవరాజన్న, అక్కడ అనేక దళితుల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన పోరాటం చేసిన ఆయన చూసినాం. మా ఆందోళన మండలం నుంచి మా మౌలంగా ఈ మధ్య జరుగుగా వీకెండ్ అనిపించింది, కానీ చాలన్నాను కూడా, ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి. మరి నువ్వు ఇలాంటి వాళ్ళ పోరాటం తగ్గించకపోతే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాను. అదేవిధంగా మా డాక్టర్ శంకరన్న గారు, మా ఎల్లన్న గారు, మా కరుణాకర్ గారు, మా సంతు గారు, మా గోపాల్ గారు, అన్న మా మాయి సర్పంచ్ అన్న గారు, అందరూ కూడా ఈ ఆందోళన మండలం నుంచి శ్రమ చాలా గొప్పది. అదేవిధంగా కుల్కల్ నుంచి మా ఇన్నయ్య గారు, పెద్దలు సంజీవన్న గారు, వీరందరూ కూడా దళితుల కోసం, బలిగిన వర్గాల కోసం, సామాజిక అంశాల మీద అనేక మంది పోరాటం చేసింది. వారి పుష్పలంగానే ఈరోజు అనేక మంది కూడా మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కావండి, ఇంకా అసమానతల నుంచి కూడా వాళ్ళు ఎంతో మందికి వాళ్ళు కృషి చేసి, అసమానత లేకుండా కృషి చేసి ఈరోజు చాలామంది ఇస్తూ ఉన్నారు. ఒక అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీలకి చేసిండు, ఎస్సీ ఎస్టీల మనుషులు అనుకుంటున్నారు. కానీ నేను గర్వంగా చెప్తున్నా,
అంబేద్కర్ అనేవాడు మా బీసీలో కూడా చాలా చేసినది మీకు గర్వంగా చెప్తాను. ఒకటి కొందరు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ అంటే మా ఊరు మాకు చేసిండు, మీతో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మా దేవుళ్ళలో అంబేద్కర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా బీసీలందరూ కూడా బీసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగజీవన్ రావు గారు కానివ్వండి, జ్యోతిబా ఫులే గారు కానివ్వండి, అదే అంబేద్కర్ గారు ఎవరైనా కూడా ఈ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల కోసం బాగా చేసిన అనేక గొప్ప కార్యక్రమాల వలన ఈరోజు భారతదేశంలో ఇంకా ఇంత సమానత్వం, అదేవిధంగా అన్ని వర్గాల వారికి పదవులు కానివ్వండి, ఆర్థిక సమతుల్యం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి కృషి చాలా గొప్పది. వాళ్ళ వర్గాల పరిమితం చేయకుండా వాళ్ళను దేశానికే గురువులుగా, దేశానికే వాళ్ళు భావి తరాలకు దిశ చూపించినటువంటి గొప్ప నేతలు వాళ్ళు ముగ్గురు. ఈరోజు మా భక్తులు అన్న శరత్ కుమార్ గారు, అదేవిధంగా మన పిల్లలకి ఏం చెప్పాలి? నా వెనక చౌదరి లేదు, నా వెనక రెడ్డి లేదు, ఏమి లేదు, ఏమని చెప్పుకోను నేను. కొన్ని కులం తోకలు పౌరుషం తోకలు అయితే కొన్ని కులం తోకలు అవమానాల తోకలు. ఈరోజు ఎస్సీలు కూడా పేరు చివరి ఒక తోట తగిలించుకుంటున్నారంటే అది పోరాటం కోసం తగిలించుకుంటారు. మీరు కూడా తగిలించుకుంటారు కదా అంటుంటారు. మీరు మమ్మల్ని అణిచివేసేంత కోసం తగిలిస్తే, మీ పవర్ కోసం మీరు తగిలిస్తే, మేము మా ఆత్మగౌరవం కోసం తగిలించుకుంటున్నాం. ఎస్ వీఆర్ దళిత్స్, ఎస్ వీఆర్ మాలాస్, ఎస్ వీఆర్ మాదిగాస్, సో వాట్ అని చెప్పడానికి తగిలించుకుంటున్నాం. పవర్ కోసం తగిలించుకుంటున్నాం. సో కాబట్టి ఈరోజు ఎస్ నేను ఇంతే, నేను అవును, నువ్వేం చేస్తావు అనే పరిస్థితికి రాజ్యాంగాన్ని ఇచ్చి మనకి రక్షణ కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అయితే, ఆయనకు ముందు ఫూలే గారు ఎప్పుడు పుట్టారండి? 1827 ఏప్రిల్ 11. మొన్ననే కదా ఫూలే గారి జయంతి మనం చేసుకున్నాం. ఎలాంటి నాయకులు వీళ్ళు, ఎలాంటి నాయకులు అంటే ఫూలే గారు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సావిత్రిబాయి ఫూలే పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న వయసు అమ్మాయికి చదువు రాదు. మన ఇంట్లో ఆడపిల్లలకి చదువు లేకపోతే ఈ రోజుకి కూడా ఆడపిల్లల చదువు అంటే పెద్ద ఇంపార్టెంట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఏముంటాయండి? జీవిత బీమా పొందండి అని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దానిలో ఏముంటుంది? అమ్మాయి పెళ్ళికి అబ్బాయి చదువు, అంతేనా? అమ్మాయి పెళ్ళికి అబ్బాయి చదువుకి, అంటే అమ్మాయిని పెళ్లి చేసి పంపిద్దాం, అబ్బాయి మటుకు బాగా చదివి ఉన్నతిలోకి వెళ్ళాలి. అంటే ఈ రోజుకి కూడా ఆడపిల్లలు అంటే పెళ్లి చేసుకుని అవతలకు పోవాల్సిన వాళ్ళుగా చూస్తున్నప్పుడు జ్యోతిరావు ఫూలే గారు భార్యకి చదువు రాకపోతే చదువు రాని ముద్ద నిన్ను చేసుకుని నా జీవితం ఇట్లా వేస్ట్ అవుతుంది, జనరల్గా అనే మాటలు ఇవే కదా. నీకు చదువు రాదు, నీకేమి చేత కాదు, నేను వెంట పెట్టుకోవడానికి నాకు నామోషిగా ఉందని ఈ రోజుల్లో కూడా మనుషులు మాట్లాడే పరిస్థితిలో ఆ రోజు ఆయన దేనికి కూర్చున్నాడంటే వాళ్ళ బెడ్రూమ్ కూడా కూర్చొని అమ్మాయికి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఆడపిల్లకి చదువు, భార్యకి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రకంగా మా చదువుకుంది, భర్త దగ్గర చదువుకుంది. తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా అయింది. పూనాలోని ఒక బిఎడ్ కాలేజీలో ఈ అమ్మాయికి ఈవిడ బిఎడ్ కూడా చేసి టీచర్ ట్రైనింగ్ తీసుకొని మొట్టమొదటి మహిళా టీచర్ ఆఫ్ ఇండియా. ఏదో ఊరికే చదువుకొని అందరికీ పాఠాలు చెప్పట్లేదు, షీఈ్ అ ట్రైన్డ్ టీచర్. అలా అయిన తర్వాత వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే మన అత్తలు ఇప్పటికీ మన ఇళ్లలో అత్తలు ఏం చెప్తారు? దీనికి పిల్లలు పుట్టట్లేదు, ఇంకో దాన్ని చేసుకో. ఎస్ ఆర్ నో? ఆడపిల్లలకి పిల్లలు పుట్టకపోతే అది భర్త సమస్య, భార్య సమస్య. మన ఇద్దరం జీవితానికి నాటి చదవలేనో ఇంకొకటనో అగ్ని చుట్టూ తిరిగి ప్రామిస్ చేసుకున్నా, ఈ ప్రామిస్ అంతా పిల్లలు పుట్టకపోతే పోయినట్టే. వెంటనే ఇంకొక ఆడది, ఇంకొక స్త్రీ ఏం చెప్తుంది? ఇంకో పెళ్లి చేసేస్తా నా కొడుక్కి అంటే. ఆడపిల్లల జీవితాలు ఇప్పటికీ కూడా పిల్లలు పుట్టకపోతే, మగపిల్లవాడు పుట్టకపోతే ఇప్పటికీ వాళ్ళ జీవితాలలో భయం భయం భయం. ఎన్నో ఆపరేషన్లు చేయించుకుంటున్న ఆడపిల్లలు. మగపిల్లాడి కోసం మొన్న ఎవరో 9 మంది ఆడపిల్లల్ని కన్నాడు మగపిల్లడి కోసం. మీరు చదివారు. ఈ 9 మంది పిల్లల పేర్లు చెప్పని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగితే
ముగ్గురు పేర్లు చెప్పాడు. సొంత కూతుర్ల పేర్లు గుర్తులేవు. ఎందుకు? ఆయన మగ పిల్లవాడి కోసం చూస్తున్నాడు. ఇంతమంది ఆడపిల్లని కానీ మగ పిల్లవాడు వచ్చి ఏం చేస్తాడు? ఆడపిల్లకి కూడా అదే బ్రెయిన్ ఉంది, అవే కాళ్ళు చేతులు ఉన్నాయి. నువ్వేమి ఉద్ధరించదలుచుకుంటున్నావు? ఆడపిల్లలు ఉద్ధరించవచ్చు కదా. మగ పిల్లవాడే ఉంటే ఏం చేస్తాడు? పేదవాళ్ళలో తల్లి బాగా కులాల అహంకారం ఉన్న వాళ్ళు మగవాళ్ళ కోసం మాట్లాడారంటే అర్థం. ఏమీ లేని వాడు కూడా 10 మంది పిల్లల్ని ఆ బలహీనమైన స్త్రీ శరీరంలో నుంచి పిల్లల్ని కను కను అంటుంటాడు. ఎంత దుర్మార్గం! ఈ రోజుకి కూడా ఇలాంటి దుర్మార్గాలు కొనసాగుతుంటే ఒక పిల్లోడు లేకుంటే కుదరదు అనే ఇలాంటి పరిస్థితులు మన దగ్గర ఉంటే జ్యోతిబా ఫూలే గారు భార్యకి పిల్లలు పుట్టకపోతే, వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టకపోతే ఏమన్నారని వాళ్ళ నాన్నగారు, ఈమెకి పిల్లలు పుట్టట్లేదు, ఇంకో పెళ్లి చేసుకో. అప్పుడు జ్యోతిరావు గారు ఏమన్నారు తెలుసా? నాన్న, లోపం నా దగ్గర ఉంది, ఈ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం. ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఎందుకు వాళ్ళు మహనీయులయ్యారు? ఎందుకు మనం సామాన్యులుగా మిగిలిపోయాము? సమస్యకి ఎదురీది ఆలోచించడం అనేది చూడండి. లోపం ఎవరిలో ఉందో అనేది మనకు అనవసరం ఇక్కడ. కానీ లోపం ఆమెలో ఉంది, మరి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దామా అని అడగగలిగినంత అభ్యుదయవాడు. దట్స్ ఆల్. పిల్లల చాప్టర్ క్లోజ్ చేశారు. ఈ అభ్యుదయ ప్రోగ్రామ్ అంతా ఇంట్లో పెట్టి చేస్తున్నాడు ఈయన అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు బయటికి నెట్టేశారు. నెట్టేస్తే ఈయనకి ఆదరణ ఎక్కడ దొరికిందండి? ఎక్కడ దొరికింది ఆదరణ? దళితవాడు. ఎవరైతే అంటరాని వాళ్ళు ఊరి చివర పెడతారో వాళ్ళు ఎంతమందికి ఆశ్రయం ఇచ్చారో చెప్పలేరు. వాళ్ళ ఇంట్లో ఏమున్నా లేకపోయినా బయట నుంచి వచ్చే అతిథులుగా వాళ్ళు ఉన్నవాన్ని అమ్మి అయినా కానీ భోజనం పెట్టినంత గొప్పవాళ్ళు ప్రతిసారి కూడా ఈ షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళు మంచి చెడులు చూస్తుంటే అక్కడే ఒక స్కూల్ పెట్టి, ఆవిడ మొట్టమొదటి స్కూల్ దళిత వాడలో పెట్టి ఆడపిల్లలకి చదువు అనేది మనుస్మృతి ప్రకారం నిషిద్ధం. అంతే కదా. మనుస్మృతిని ఒక రాజ్యాంగంగా మీరు చూసారనుకోండి, మనుస్మృతి రాజ్యాంగంగా నాటి ఏలింది కదా. మనకి స్వతంత్రం రాకముందు ఏంటి రాజ్యాంగం? ఏంటి? మనుస్మృతి. అంతకు ముందు రాజ్యాంగం ఏది? సో ఆయన బ్రాహ్మణ స్త్రీలకి ఒక ఇంటి పేరు లేదు, తండ్రి ఇంటి పేరు, తర్వాత భర్త ఇంటి పేరు ఎవరికి లేదు. ఆడవాళ్ళకి విలువ లేదు. ఆడవాళ్ళకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? భర్త నుంచి వస్తుంది, లేకపోతే తండ్రి నుంచి వస్తుంది, తర్వాత కొడుకు నుంచి వస్తుంది. మీకేం చెప్పింది మనుస్మృతి? మీకు తెలుసు కదా. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. స్త్రీకి స్వాతంత్రము తీసుకునే హక్కు అర్హత లేదు. పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి. ఎలాగా? భర్త యవ్వనంలో ఉన్నప్పుడు భర్త కాపాడతాడు, తర్వాత ఎవరు? కొడుకు కాపాడాలి. అంతేగాని నీ అంతటా నువ్వు బతకొద్దు. నువ్వు ఎవరికి చెప్తున్నారండి ఇదంతా? మానవాళ్ళందరికీ తల్లి ఎవరు? మనుషులందరినీ కన్నది ఎవరు? చెప్పాలి ఎవరన్నా? భూమి మీద మనుషుల్ని కన్నది ఎవరు? ఒక స్త్రీ. ఆ స్త్రీకి అయ్యగారు పుట్టి ఏం చెప్తారు? మనువు గారు పితా రక్షతి కౌమారే భర్త రక్షతి వార్ధక్యే అని చెప్పుకొని వస్తాడు. నీకు స్వాతంత్రం లేదు, నువ్వు నన్ను ఇంతటి వాణి చేసినా నీకు మటుకు స్వాతంత్రం ఇవ్వను. నువ్వు ఒంటరిగా బతుకుతున్నావు అనుకో, ఏమో ఆడితో తిరిగింది వీడితో తిరిగిందని చెప్పి స్త్రీలని భయంకరమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అలాంటి దుర్మార్గమైన ఆచారాలు. ఆడవాళ్ళకి చదువు లేదు, ఆడవాళ్ళకి కింది స్థాయి దళితులకి, వాళ్ళకి శూద్రులకి అందరికీ కూడా చదువుకునే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు యోగం అసలు వాళ్ళు ఆ బ్రాహ్మణులు నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చదవకూడదు. ఇవన్నీ నిషిద్ధం మీకు. మీరు కనుక ఇది వైలేట్ చేస్తే మిమ్మల్ని రకరకాల పద్ధతుల్లో చంపవచ్చు. అలాగే కింది స్థాయి దళితుడు బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, అక్రమమో సక్రమమో ఏదో ఒక సంబంధం పెట్టుకుంటే కింది స్థాయి దళిత యువకుడిని చంపేయాలి. సరసర కాగే నూనెలో వేసి చంపాలి. అలాగే వాళ్ళ మగవాడు వచ్చి కింది స్థాయి ఆడపిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే
వాడికి ఏం ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయిని మటుకు చంపేశారు. ముల్లెల్లి అరిటాకు మీద పడ్డ, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ, దళితుడికే సమస్య. ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలన్నీ ఉన్న మనుస్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత దారుణమైన వివక్షని, ఒకే విధంగా అందరూ కూడా తల్లి కడుపులో నుంచే పుట్టాము, అంతేనా? ఇంకెక్కడి నుంచి ఎవరిని పుట్టారు? బ్రాహ్మణులు ఎక్కడి నుంచి పుట్టారు చూసారా మీరు ఎవరన్నా? ఎప్పుడైనా బ్రాహ్మణులు డెలివరీ అయినప్పుడు చూడండి, మీరు వేరేగా ఏమన్నా పుట్టారేమో చూడండి. చూసి అప్పుడు మేము తలకాయ నుంచి పుట్టాం, మీరు భుజాల నుంచి పుట్టారంటే మరి క్షత్రియులందరూ షోల్డర్స్ నుంచి పుట్టారట, భుజ బలం పుట్టారా? డెలివరీలోనే మరి నార్మల్గానే జరుగుతున్నాయి. మరి ఏ రకంగా ఎక్కడ పుట్టారో వీళ్ళు ఈ రకంగా. సో ఈ రకమైన దుర్మార్గాన్ని మేము తల నుంచి పుట్టాము, భుజాల నుంచి పుట్టాము, కడుపు నుంచి పుట్టాము, హృదయం నుంచి పుట్టాము. మీరేమో బీసీ కులాలందరూ తొడ నుంచి పుట్టారట. నేనేమో దళితులందరూ పారాల నుంచి పుట్టారట. చాతుర్యవర్ణ వ్యవస్థలో అసలు దళితులకి చోటే లేదు. మనందరం కూడా దళితులందరూ కూడా ఈ వ్యవస్థ నుంచి బయట ఉన్నాం. ఈ వ్యవస్థ నుంచి బయట ఉన్న వాళ్ళకి ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాం మీరు క్రైస్తవులు అయితే అని మనవాద ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎస్సీ కమ్యూనిటీలో క్రైస్తవులు మటుకు మాట్లాడతారు. ఎందుకని వాళ్ళ పాస్టర్లు వాళ్ళకి ఏం చెప్పారు? మన లోకం అంతా పరలోకంలో ఉంది, మనం అక్కడ చూసుకుందాం, మనం ఇక్కడ నోరు మూసుకుని ఉందాం, మనల్ని ఎవరు చంపేస్తున్నా కూడా నోరు మూసుకుందాం. జీసస్ క్రైస్ట్ అనే ఒక మహానుభావుడు పెద్ద పోరాటం చేసి తన జీవితాన్ని పడగా పెట్టి చంపుకోండి, నన్ను సిలువ వేసుకోండి, నేను మటుకు మీరు అన్న మాటలకి లొంగను అని పోరాటం చేసి నిలబడి హతసాక్షిగా మిగిలితే వీళ్ళందరూనేమో మాది పరలోకము, ఈ భూమి మీద మమ్మల్ని ఎవడేం చేసినా మాకు లెక్కలేదు, మేము ఏడుచుకుంటూ ఉంటాం, మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, భయంతో ఉంటాం. జీసస్ క్రైస్ట్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ ఫైట్. ఆయన నుంచి వీళ్ళు ఏమి నేర్చుకున్నారు? చర్చిల్లో చేరి మాకు బండి కావాలి, మాకు టీవీ కావాలి, మాకు ఏసీ కావాలి, మా పిల్లవాడు ఉద్యోగం కావాలి, ఇదే పని. దేవుడిని స్వచ్ఛందంగా ఎవరు కొలుస్తున్నారండి? దేవుణ్ణి అది కావాలి, ఇది కావాలి, ఇది జరగాలి, అక్కడ స్థలం కావాలి, ఇక్కడ స్థలం కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, డబ్బున్నవాడు కావాలి, మా అబ్బాయికి ఊరంత కారు కావాలి, అమెరికాలో ఉద్యోగం కావాలి. ఎవరండి దేవుడిని నిజంగా ప్రేమతో ఆరాధిస్తున్నది? ఎవరు లేరు, నాకు తెలుసు. సో ఇలాంటి వ్యవస్థని ఒకే ఒక్క రాజ్యాంగం ద్వారా మనకి పురాణ కాలంలో రామాయణ మహాభారతి చూసినప్పుడు ఎవరిని ఉన్నారో? టీవీలో రామాయణ మహాభారతి చిన్నప్పుడు నేను చూశాను. దానిలో ఇలా కత్తితో ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగా మనస్మృతిని ఒక్క వేటితో రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనందరం కూడా పేదలు కావచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ మన జోలికి ఎవడన్నా వచ్చేది ఉందా? మన జోలికి ఎవరైనా రాగలరా? ఈరోజు రాగలరా? ఇమీడియట్గా ఎస్సీ అట్రాసిటీ అవుతుందా లేదా? ఈరోజు మన గుడిసెలో మనం దర్జాగా పడిపోవడం అంటే పేదవాడి వీడి లేపి పడేద్దాం, వీడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే మనస్మృతి రోజుల నుంచి పేదరికం ఉండొచ్చు, తప్పలేదు, కానీ పేదవాడు ధైర్యంగా బతకడం. ఒక స్త్రీ అర్ధరాత్రి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అర్ధరాత్రి క్యాబ్లో ఆమె ఇంటికి దర్జాగా రాగలుగుతుంది. ఈరోజు ఆడపిల్లలందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేసుకుంటూ ఈరోజు క్షత్రియ లేదు ఇంకొకటి లేదు, ప్రతి ఆడపిల్ల ఇంట్లో వంట చేసుకుంటూ వీడియో చేస్తుంది, డాన్స్ చేసుకుంటూ వీడియో చేస్తుంది, రోడ్ల మీద కూడా ఈరోజు డాన్స్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సాహెబ్ పేరు ఎదుగుతా అమ్మో మా పేర్లు మలినమైపోయినాయి అనుకునే వాళ్ళందరూ ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చిన జెండర్ లింగ వివక్ష తీసేసి అందరికీ ఒకటే హక్కు ఇచ్చిన ఆ ధైర్యంతో ఈరోజు రోడ్డు మీద డాన్స్ చేస్తున్నారు. ఈరోజు కోర్టుకి వెళ్ళొచ్చు, రోడ్డు మీద డాన్స్ చేసే వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే కోర్టుకి వెళ్ళొచ్చు. ఎవరైనా పైనుంచి కిందకి ఆడపిల్లని ఎగాదిగా 2-3 నిమిషాలు చూస్తే కోర్టుకి వెళ్ళొచ్చు. ప్రతి పేదవాళ్ళ జీవితాన్ని కూడా సెక్యూర్ చేసి ఏ అర్ధరాత్రి 140 కోట్లు పై చిలుకున్నాము, అవునా? ఈ 140లో మనకి మధురుగా కొన్ని వ్యవహారాలు, కొన్ని హత్యలు, కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎంత సెక్యూరిటీ అండి, ఎంత సెక్యూరిటీ ఈరోజు బాబాసాహెబ్ కల్పించిన రాజ్యాంగం మనకి ఇచ్చింది. అలాగే హిందూ కోడ్ బిల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఆడపిల్లలందరినీ నెక్స్ట్ టైం మీటింగ్కి లేకుండా నెక్స్ట్ మూమెంట్కి ఐ
మాట్లాడించే అవకాశం ఉండేది, కానీ సమయం మితిమీరుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి తొందరనే సభ దాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. మేడం గారి ఇంత పెద్ద గొప్ప స్పీచ్ ఇచ్చింది. ఆ స్పీచ్ని చూసి మనం ఒక్కరమన్నా ఏదన్నా మనం ఆలోచన చేసినామా? ఆలోచించలేము. చిన్న చిన్న ఆఫీసులలో మహిళలు అవమానపడుతున్నారు. మన దళిత మహిళలు మన మహానీయులలో ఇంత గొప్ప త్యాగాలు చేసి మన గురించి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి కూడా మన గురించి ఇంత ప్రోత్సాహం కల్పించిన మన ప్రయోజనం లేదు. అమ్మ మహారాష్ట్ర నిలగాకమున్న మన దళితులు పురవ్యక్తి తప్పేసి మేడం, మీకు అందరూ తెలిసిన విషయం. దాన్ని ఎవరు ప్రశ్నించారు అంటున్నానే. నిలగాకమున్న నల్గొండ జిల్లాలో బతుకమ్మ కూడా పోతే తప్పేసి మేడం మన దళితుల్ని. మీకు తెలుసు మేడం, చిరతన్న కూడా తెలిసిన విషయం. దాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు మేడం? రాజకీయంలో నేను పొలిటిక్స్కి వచ్చిన తర్వాతనే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అన్న తెలుసు, కానీ నాకు అంతకుముందు ఎవరు కూడా నాకు తెలియదు. మనదాంట్లో ప్రశ్నించాలనుకుంటే ప్రతి అవమానాన్ని ప్రశ్నించాలనుకుంటే మనదాంట్లో చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, జడ్జీలు కావాలి. మా న్యాయవాది అక్కడ సూర్యకుమార్ గారు ఉన్నారు. ఇంత గొప్ప చదువుకుని మూలలో కూర్చుంటే ఏం లాభం? చెరతల్లా అన్న మేడం గారు, మీకు కైండ్ ఫర్ రిక్వెస్ట్ నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడ పేపర్లను చూస్తున్నాం, రోజు అవమానాలు జరుగుతుంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో మన లింగంపల్లి అంటే మొన్న మున్పల్లి మండలం లింగంపల్లి అమ్మ ఇమ్మాల్లో పోయి విచ్చలవిడిగా కొట్లాడితే ఏం ప్రయోజనం అయింది? ఆయన వెనుక మనం ఎందుకోలేము. నల్గొండ కింద దూరం ఉన్నదమ్మ, 150 కిలోమీటర్లకి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే 80 కిలోమీటర్లు. ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నిస్తలేదు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కోవాలి. మన దాంట్లో ఐకమత్యం కావాలి. ముస్లిం సోదరులను చూసి నేర్చుకోవాలి. వాళ్ళు చూడండి, రోడ్లో ఒకటి క్యాన్డిడేట్ అయితే అన్న తెలియదు, మొన్న తెలియదు, ఆయన ఎవడో తెలియదు, 100 మంది ముస్లిం సోదరులు చుట్టూ అయిపోతారు. అంటే వాళ్ళు అవమానించడం కానీ వాళ్ళు గొప్పతనాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. మన దాంట్లో ఏదో కోలేలే అనుకుంటున్నారు. మన నిమ్న జాతుల వాళ్ళందరూ బాగుపడాలని మా మోహన్ ఎంతో పోరాటం చేస్తాడు. ఆయన లైబ్రరీ పెడతాడు, అన్ని చేస్తాడు. ఆయనకు మేము సహకరించినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటలేదు. ఇక మా ఎంపీటీసీ గారు ఇక్కడ మా నాలుగు సందర్భంలో అందరూ చేతులు ఎత్తేసి, ఈసారి నేను మొండికి గ్రామాలు తిరిగి మీ అందరికి తెలుసు కాబట్టి ఈరోజు శంకరయ్య చేయొచ్చు, వచ్చే సంవత్సరం ఇంకో ఆయన చేయొచ్చు, కానీ మహనీయులను స్మరించుకోవడం పక్కా ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఆ చైతన్యం రావాలి. అందరు అనుకుంటారు మేడం నేను కోటేస్తే అంబేద్కర్ లాగా తయారయ్యండు అని. నిజంగా అంబేద్కర్నే. ఎందుకోనమంటే అంబేద్కర్ పైసలు ఉంటే వేసుకోలే, ఎక్కడంత పైసలు ఉన్నాయి. ఇట్లా ఒప్పుకుంటారు ఉండరా? ఉండరు. ఎవరిచ్చినా ఇవ్వకుండా ఈ సభను నడిపించినాం మేడం. ఈ స్థాయికి తెచ్చినాం. అందరినీ అలిగినా వాళ్ళ ఇంటికి పోయినాం, ఫోన్లో మాట్లాడినాం, సభకు తీసుకురాగలిగినాం. 10 రూపాయలు తక్కువ ఉద్యమో సత్యంలో ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి సోదరులందరూ ఇటువంటి వక్తలు మనకు దొరకడం చాలా దురదృష్టం. కాబట్టి అందరూ వెళ్ళిపోతారు. వినేటోళ్ళే మనోళ్ళు. కాబట్టి దయచేసి అదృష్టం వినేటోళ్ళది అదృష్టం. కాబట్టి వినేటోళ్ళు ఖచ్చితంగా ఊహించేటోళ్ళే ఉంటారు. అది అర్థం కాని వాళ్ళు పోతారు. 10 మందికైనా సరే ఈ మీడియా మిత్రుల సభ మీద ఈ సభ వేదిక ఉంది కదా, దీనికంతా చక్రవర్తన సోషల్ మీడియా చూస్తే ఎంతమంది చూస్తారు? అరుణ మేడం ఒక్కసారి ఫేస్బుక్ లో పెడితే ఎంతమంది చూస్తారు? లక్షల మంది. కానీ ఈడెంతమంది? 200 నుండి 60 మందికి వచ్చినాం. కానీ వాళ్ళ మాటలు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. దళిత మిత్రులు అందరు మండలాల్లో అందరు కష్టపడ్డారు, వారికి కూడా జైపీఎంలు. అదే రకంగా మన విద్యార్థి నాయకులు మన నలిగంట చక్రవర్తి, నల్లా సూర్యుడు అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎంతకన్నా మాట్లాడుతున్నారు.
స్పీచ్ మీరే. మిత్రులారా, అందరికీ జై భీమ్. మాట్లాడిపోవడము చాలామంది దురదృష్టకరం. లాస్ట్ వరకు మీటింగ్ వరకు అటో ఇటో తెలుసుకుందామని ఉన్న మీ అందరూ ఉండడం మా అదృష్టం. ఎప్పుడు కానీ విప్లవంలో చాలామంది మధ్యలో వస్తాను పోతాను. గదరాలు అనేటోడు తాళ్ళు పోతుంది, ఒరిజినల్ మిగులుతుంది రా, వీళ్ళంతా మధ్యలో వచ్చాడు మధ్యలో పోతారంట. కాబట్టి శంకరన్న మహారాష్ట్ర అంబవాడలో అంబేద్కర్ గురించి ఎట్లుంటాడో జోగిపేట కూడా నువ్వు అట్లున్నావు అంబేద్కర్. శంకరన్న, మహిళన్న, మా సంజీవన్న మా అందరినీ చాలామంది ఇన్స్పైర్ చేసే సంజీవన్న చాలా అద్భుతంగా పాడతాడు, రాస్తాడు, మాట్లాడతాడు, ఆర్గనైజ్ చేస్తాడు. దేవన్న, మా రమేష్ అన్న, కింద సూర్యమన్న ఉన్నాడు. చాలామంది ఇక్కడ మిత్రులు ఉన్నారు. అంతకుముందు వచ్చిన నేను నాది ఇంకా మిత్రులందరూ ఇమ్మన్నా చాలామంది ఉన్నారు. పెద్దలపై బాయ్ వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే అంబేద్కర్ను, సాహు మహారాజు, బుద్ధుని, మహాత్మా జ్యోతిరావు ఫులేను, బాబు జగజీవనరావుని కాంక్షణం తీసుకున్నట్టే వాళ్ళ సతీమణి కావచ్చు. ఒకవేళ సతీమణి కాబట్టి వాళ్ళ అమ్మలన్నా గుర్తు చేసుకోవాలి. ఎటువంటి ఇప్పుడుదాకా అదే పాడమంటున్నారు కదా, ఎటువంటి కొడుకులు కన్నారు తల్లి భీంబాయి, ఎటువంటి కొడుకులు కదా. అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా. మీరు సప్పట్లు కొట్టకపోతే ఇంతమంది నడుతుందనే సభ నడుతుంది. ఒకసారి అందరూ జై భీమ్ పిడికిలు బిగించి జై భీమ్ జై భీమ్. అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా అంబేద్కర్ను కన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా అంబేద్కర్ను కన్నావమ్మా. సభలు కొట్టకపోతే సభ అందరూ సభలు కొట్టాలి. అందరూ అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, తోడు పొద్దులు కన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా తోడు పొద్దులు కన్నావమ్మా. కన్నందుకు కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా. కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణం తీసుకుంటున్నా, అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా తొలి ముద్దులు కన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా అంబేద్కర్ కన్నావమ్మా. శంకరన్న ఏమి మంత్రం వేసినా కానీ అందరు పడుకున్న పరిస్థితి నేను పడుకున్నప్పుడు వస్తలేదు. జై భీమ్. మిత్రులారా, ఇప్పటిదాకా మన వక్తలు మాట్లాడారు. మళ్ళీ ఆ విషయాల్లోకి పోకుండా నేను ఉస్మానియా స్టూడెంట్ లీడర్. ఉస్మానియా కన్నా ముందు అంటే రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి మనందరం ఇక్కడ ఉన్నాం. మనం అందరం చదువుకున్నాం. అంత ఏంటో మన నాయన చదువుకున్నాడా? అందరు చేతులకు చెప్పాలి. నాన్న చదువుకున్నాడా? తాత చదువుకున్నాడా? ముత్తాత చదువుకున్నాడా? మన పూర్వీకులు చదువుకున్నారా? కానీ 3000 ఏళ్ల క్రితమే ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు రాకూడదు అని శాసనం చేసింది కాబట్టి ఏమని చేసిన వాళ్ళు? విద్య లేనివాడు విత్త పశువు అని చెప్పింది కదా, చెప్పింది బ్రాహ్మణులే. విద్య లేనివాడు, మరి విద్య నేర్పనివాడు, విద్య నేర్పనివాడు, విద్య నేర్చుకుంటే నాలుక కోసిన వాడు, విద్య నేర్చుకుంటే నాలుక కోయడంతో పాటు విద్య వింటే చెవులలో సీసం పోసిన వాడు. మనుషులలో దుర్మార్గమైనటువంటి నికృష్టత నా కొడుకులు వీళ్ళంతా. వాళ్ళ గురించి ఎవరు చెప్పలే. అది 3000 ఏళ్ళ చరిత్రనంతటిని ఒక్క కాన్స్టిట్యూషన్ తోటి జిలిటర్ 6 పేర్చి పడేసిన
రాసిండు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, కాన్షీరామ్, వీళ్ళందరూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన తర్వాత ఏం రాసిండు అంబేద్కర్? అప్పటిదాకా మనవాదం ఏం చెప్పింది? వీళ్ళందరూ మనుషులు కాదు అన్నది. వీళ్ళందరూ బానిసలు అన్నారు, కాదు వీళ్ళందరూ మనుషులు, వీళ్ళందరికీ హక్కులు ఉండకూడదు అని మనవాదం చెప్పింది. వీళ్ళందరూ చెప్పులు కుట్టేటోళ్ళు, డప్పులు కుట్టేటోళ్ళు, వీళ్ళందరూ గొర్రె కాసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కాళ్ళగా ఉండాలి, బానిసలుగా ఉండాలి, వీళ్ళ ఊరంగా ఉండాలి, మాట్లాడితే ఎదురుతుంటే నాలుకలు పోయాలి, వీళ్ళ తలికాలు చేయాలి అని చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి నీకు రాజ్యాంగం, నీకు హక్కునిచ్చింది, ఓటునిచ్చింది. చెప్పులు కుట్టేటోని కొడుకు కూడా చరిత్రకారుడు, చక్రవర్తి కావచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఈ భారతదేశంలో ఒక్క బాబులో చెప్పలే. ఏమి చెప్పిన వాళ్ళంతా ఏమని చెప్పిండు? కులము ఎవరి కులం ప్రకారం వాళ్ళ ఆ పనులే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. ఏం చేయాలి మరి? బ్రాహ్మణులు ఏం చేయాలి? ఈ దేశం ఎట్లా నాశనం చేయాలో అట్లా వాళ్ళు చెప్తా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనందరం. దళిత హక్కులు ఉండకూడదు, ఎన్ఆర్సీ తీసుకురావాలి, బీసీలకు హక్కులు ఉండకూడదు, 10% అగ్రవర్ణ రిజర్వేషన్ తీసుకురావాలి. ఇవేం చెప్తాను అర్థంగా భారతదేశం అంతా మనం కూడా ఊపుతున్నాం కదా, తల ఊపుతున్నాం కదా మనందరం కూడా తల ఊపుతున్నాం. తెలుసో తెలియకనో అంబేద్కర్ జయంతి ఒక జయంతి పెట్టడానికి ఉస్మానియాల లక్షల మందితో మీటింగ్ పెట్టుకొని, ఉస్మానియాల వేల మందితో మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు మీటింగ్ పెడదామంటే ఖర్చుతో కూడుకున్న పని. మీటింగ్ మాట్లాడడం ఈజీ, పాడడం ఈజీ, రచ్చిపోవడం చాలా ఈజీ. కానీ ఒక్క మీటింగ్ పెట్టాలంటే ఒక తల్లి పురిటి బాధలు ఎట్లా ఉంటాయో ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకు, ఇక్కడున్న దేవన్న కావచ్చు, లేకపోతే సంజన కావచ్చు, లేకపోతే శంకరన్న, మహిళన్న వీళ్ళకి తెలుసు. ఒక మీటింగ్ పెట్టడానికి నీ హక్కుల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే భావి భారత పౌరులు ఎట్లగా ఉండాలి, ఈ దేశం వెళ్ళిపోతున్నది, రేపు నీకు దళిత క్రిస్టియన్ అనే హక్కులు తీసేస్తే నీ నాలుగేళ్ళు కోసేస్తుంటే నేను దాడి జరుగుతా అంటే మళ్ళీ చుండూరు, కారం చెట్లు, వేపేటలు మళ్ళీ జరుగుతుంటే కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి, ఆ మహనీయునికి నివాళులు అర్పించడానికి ఆర్గనైజ్ చేద్దామని అంటే ఒక్కడ అత్తలేడన్నా, ఎండబడుతుందన్న అన్న, పిల్లలను దావకాన్ని తీసుకుపోవాలన్నా, అన్న బయటికి పోదామంటే పెట్రోల్ లేదన్నా, ఛార్జీ లేవన్నా అంటే ఎవడైతే పెడతాడో వాడు పైసలు చేయాలండి. నేను మీటింగ్ పెడితే 100 మందికి ఫోన్ చేస్తే 10 మంది వస్తాను. అన్న బిజీ ఉన్నదన్న, లేకపోతే పాప హాస్పిటల్ ఉన్నది, లేకపోతే ఎండబడుతుంది, జ్వరం వచ్చింది, ఇవే అని. నా పిల్లలు కనబడరన్నా, నేను అక్కడికి పోవాలని నువ్వు ఆర్గనైజరు చదువుకున్న మనందరం ఎక్కడున్నాము? ఒకప్పుడు మా నాన్న బండ కొడతాడు, మా నాన్న చెప్పులు కుట్టేటాడు, మా నాన్న కవిత రాసింది, మా నాయన చెప్పులు కుట్టిండు, మా నాయన డప్పులు కొట్టిండు, మా నాయన బండ కూడా కొట్టిండు. కానీ తన జిందగీని ఎవరికి కడుపుకోవట్లేదు మా నాయన. అట్లా నీతివంతుడు మా నాయన. అట్లా చెప్పులు కుట్టేటోళ్ళు, అట్లా డప్పులు కొట్టేటోళ్ళు ఎప్పుడు ఇది రాజ్యాంగం లేకపోతే మన అందరూ ఏం చేసుకుంటారు? ఇక్కడ ఉన్నదంతా ఎక్కువ మలమాది వాళ్ళు ఉన్నారు. ఇక్కడంతా మలమాది వాళ్ళు సార్ చేయించారు. అందరూ ఎస్సీలు ఉన్నారా? ఎవరైనా? బీసీలు ఉన్నారు ఎవరైనా? ఒక్కసారి బీసీలు చేయొద్దండి. బీసీలు, ఎస్సీలు ఒక్కసారి ఇక్కడ ఎత్తలేదు, బీసీలు ఎత్తలేదు. ఒక్క లక్షలు అన్న మహాత్మా జ్యోతిరావు ఫులే లేకుండా నేను అక్కడ జ్యోతిరావు ఫులే కదా ఒక్కరు వచ్చింది. మరి ఎట్లా 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు ఇచ్చి 53% రిజర్వేషన్ గురించి మాట్లాడకపోతే ఎట్లా? బీసీలు ఎట్లా ఎవరు మాట్లాడాలి? బీసీలు రాకపోతే రాజ్యాంగం రాకముందుకు నేను ఏం చేయాలి? చెప్పులు కుట్టేటప్పుడు మా నాన్న కాబట్టి చెప్పులే కుట్టాలి, డప్పులు కొట్టేటాడు కాబట్టి డప్పులే కుట్టాలి, గొర్రెలు కాసుకునేటువంటి బీసీ అయితే గొర్రెలే కాసుకోవాలి, కమ్మలు చేసే పని కమ్మలనే చేయాలి. మరి ఏం చేస్తున్నాం? రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చుంటున్నాం మనందరం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, పైన ఉన్నటువంటి బాదుషా మోడీ అయినా సరే ఎస్సీలకు 15% ఇవ్వాలి, ఎస్టీలకు ఇంత శాతం ఇవ్వాలి, బీసీలకు ఇంత శాతం ఇవ్వాలి. ఎవడబ్బా సోమాలిత్తాలు వాళ్ళంతా? బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలు కరిగించి పోరాటం చేసి రాజ్యాంగం రాసి మనకి ఇచ్చింది కాబట్టి మనకు అనివార్యంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ రాజ్యాంగం ఇవ్వకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడకపోతే ఎట్లా కొట్లాడిళ్ళు? పిల్లలు చచ్చిపోతానే, అంబేద్కర్ పిల్లలు చచ్చిపోతానే కొట్లాడిళ్ళు. మనం మీటింగ్ రావడానికి ఎంత ప్రాబ్లం అవుతుంది? మీటింగ్ రావడానికి మా పిల్లలు దవాఖాన తీసుకుపోవాలి, హాస్పిటల్ నుంచి, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి అని నువ్వు అంటున్నావు కదా. రమకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ తన వైపు లెటర్ రాస్తా, రమా నువ్వు పైసలు పంపించడం మాత్రం ఆపద్దు, ఎట్లయినా పైసలు పంపించాలి
మన బిడ్డ చచ్చిపోతే మన కడుపు మాత్రమే కలుగుతుంది, మన ఇల్లు మాత్రమే కన్నీటి శోకంలో మునుగుతుంది. నేను చదువుకోకపోతే, రాజ్యాంగం రాయకపోతే, హక్కులు ఇవ్వకపోతే భవిష్యత్తులో మనలాంటి పిల్లలు కోట్లాది మంది పిల్లల గొంతు కూడా పడుతుంది. కాబట్టి దానికోసం మన పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదురామా అని చెప్తారు. అంత త్యాగం చేస్తే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే అసలు వాళ్ళు మనల్నే పిల్లలు అనుకోని పిల్లలే వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా ఎట్లయితున్నదో, కరోనా కన్నా 1000 రెట్ల ప్రమాదమైన రోగం అప్పుడు వస్తే ఓ 10 కోట్ల మంది చచ్చిపోతారు. అన్ని కోట్ల మంది చచ్చిపోతే చదువు చెప్పడము, మన కోసం అవమానాలు పడడము, దెబ్బలు తినడము, బూతులు తినడంతో పాటు చివరికి మన అంటరాని వాడలలో వైద్యం చేసి చచ్చిపోయిన పిల్లలు కనకుండా మనమే పిల్లలు అనుకొని చచ్చిపోయినటువంటి మహాతల్లి సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉందా మనకి? ఒక మీటింగ్ పెట్టడానికి, నివాళి ఇవ్వడానికి కూడా మనకు టైం లేదన్నారంటే ఏ స్థాయికి వచ్చింది దళిత సమాజం, బీసీ సమాజం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనారిటీలు ఏ స్థాయిలో ఎక్కడికి వచ్చింది? కులం ఎట్లా పోవాలి? ఈ కులం మీద చంపుతున్నారు కదా. దళిత క్రిస్టియన్లు చర్చికి పోయే రెడ్డికి ఏం కాదట, చర్చికి పోయే కమ్మాయికి ఏం కాదట, చర్చికి పోయే బాబాయిలకు, చర్చికి పోయేటువంటి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు ఎవరికి రిజర్వేషన్ ఏ మతం మారదట, ఒక్క దళితులు మాత్రమే దళితులకు రిజర్వేషన్ మారుతుందట. ఇదా రోడ్ల మీద రారా? ఇజ్జత్ ఉన్నదా మన క్రిస్టియన్లకు? సిగ్గు అనేది ఉన్నదా? జీవులు ఎత్తున ఉన్నదా? బయటికి రారా? పరలోకమందున రాస్తా నేను చిత్తం పరలో నీ చిత్తం నెరవేరుగాక. ఈ లోకం అంతా పరలోకమందునే చక్కవా? ఈ లోకంలో నాశనమైందంటే అట్లనే చూసుకుంటూ ఉంటావా? ముస్లింలు అట్లనే ఉన్నారా? అర్ధరాత్రి కూడా ముట్టుకుంటూ అసోసిని పోయేసి అక్కడికి వస్తాడు. అగ్రవర్ణాలు రెడ్లకు ఒక పార్టీ ఉన్నది, రెడ్లకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కమ్మలకు టీడీపీ పార్టీ ఉన్నది, వెలమలకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎవరు చేసిన అన్యాయం జరిగిన వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అవసరం అనుకుంటే ఒక అమ్మాయి మీద పేరు పెట్టడానికి ఒక అమ్మాయి రేపు గురి కాడినందుకు చట్టాలు తీసుకొచ్చిండు. కోట్లాది మంది దళిత బాలికల మీద అత్యాచారం జరిగిన ఒక్క చట్టం రావా బయటికి? వాళ్ళందరికీ పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరికీ శాసనాలు చేస్తున్నారు. కనీసం నువ్వు బయటకే రా, మాట్లాడవా? పరలోకం మందున మా తండ్రి కూడా ప్రార్థన చేస్తూనే ఉంటావా? కిలో మాంసం తిని, ఇంత బిర్యానీ తిని ప్రార్థన చెప్పవా? పిడికిలు బిగించవా? పిడికిలు బిగించి మన వాళ్ళ మీద దెబ్బ కొట్టవా? యుద్ధం చేయవా? అలా జీసస్ చెప్పింది. ఏ పోరాటం చేసుకుంటా వచ్చింది జీసస్? జీసస్ ఇంత మొత్తం ప్రార్థన చేసిందా? సొలొమోను నుంచి మొదలు పెడితే డేవిడ్ కింగ్ వరకు వాళ్ళంతా ఎంత పెద్ద యుద్ధం చేసిండు. పోనీ ఇదే బైబిల్ని ప్రచారం చేస్తున్నటువంటి మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు చాలా మంది జీసస్ పోరాటాన్ని ఆఫ్రికన్ వరకు పోవాలంటే, దార్శనకి పోవాలని అంటే ఒక లాటిన్లో మాత్రమే, హిబ్రూలో మాత్రమే ఉంటే మా నల్ల జాతీయ భాష కాకుండా, సంస్కృతి కాకుండా, వేషం కాకుంటుంటే జీసస్ మావుడని మేము ఎట్లా అనుకోవాలి అంటే వెంటనే వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చేస్తారు. అట్లా పోరాటం చేసిన వాళ్ళంతా వాళ్ళ హక్కుల కోసం నల్లగా జీసస్ తెల్లగా మాత్రమే ఉన్నాడు, నల్లగా ఎందుకు మార్టిన్ లూథర్ కింగ్ మాల్కమ్ ఎక్స్ అంటే వెంటనే జీసస్ ఫోటోలు కూడా మార్చింది. హిబ్రూ భాషలో ఎట్లా ఉంటుంది, లాటిన్ భాషలో ఎట్లా ఉంటుంది, గ్రీకు భాషలో ఎట్లా ఉంటుంది అంటే వెంటనే ఆఫ్రికన్ ఎవరెవరైతే విలేజ్ లో ఉన్నారో, ఎవరెవరైతే అంటే తెగలు, చిన్న చిన్న తెగల వరకు కూడా మొత్తం బైబిల్ మార్చి పడేసింది. బైబిల్ లాంగ్వేజ్ మార్చింది, ఫోటోలు మార్చింది. బైబిల్ అట్ట చూడండి, బైబిల్ అట్ట మొత్తం బ్లాక్ అవుతుంది. బైబిల్ అట్ట ఉంది కదా, బ్లాక్ వచ్చేసి అట్లా పోరాటం చేసేవారు. ఇంకా పడ్డా దళిత క్రిస్టియన్ అంబేద్కర్ పోరాటం ఏంటి? ఆధ్యాత్మిక ప్రజాస్వామికంగా అంటే స్పిరిచువల్ డెమోక్రసీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అయినా 14, 15 ఏ మత స్వేచ్ఛ అయినా, ఎవరు ఏ మతమైనా తీసుకోవచ్చు, ఎవరు ఏ కులమైనా తనకి ఇష్టమైనటువంటి కులంలో ఉండొచ్చు, మతంలో ఉండొచ్చు, దేవుణ్ణి ప్రార్థించవచ్చు, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. అంటే ఇప్పుడు ఆ విశ్వాసం కాదు. బీసీలు పోయినా వాళ్ళకు చట్టం మారదు, ఎస్టీలు పోయినా చట్టం మారదు. వాళ్ళకు చట్టం అంటే ఇలా యథావిధిగా చట్టాలన్నీ, వాళ్ళకు హక్కులన్నీ వాళ్ళకు వర్తిస్తాయి. ఓసీలు కూడా, ఓసీలకు 10% రిజర్వేషన్
ఇంట్లో ఏసఐ ఫోటో ఉంటే, నీ ఇంట్లో కనుక నువ్వు మాత్రం జీసస్ అని నమ్మితే, బజార్లో దళిత క్రిస్టియన్ల పేరు మీద SC అట్రాసిటీ కేసు తీసేసి, దానికోసం తీసేస్తే ఉస్మానియా పెద్ద యుద్ధం చేసి కృష్ణమాల్యానికి చెప్తే కృష్ణమాల్యా నచ్చిన తర్వాత SC అట్రాసిటీ కేసు మళ్ళీ రక్షణ చట్టం మళ్ళీ కాపాడుకున్నాం. ఇప్పుడు ఆ చట్టం పోయిన తర్వాత మరొక చట్టం ఏం చేయాలంటే దళిత క్రిస్టియన్లకు హక్కులు వర్తించవు అనంటే, రేపు నీవు విదేశీయుడు కాబట్టి, విదేశీ మతం నమ్ముతున్నావు కాబట్టి, జీసస్ క్రైస్తవ ఈ దేశం కాదు కాబట్టి నిన్ను చంపిన అడిగే దిక్కు లేదని నడి బజార్లో నీకు రేపు నిన్ను సిలువ వేయబోతున్నారు. అయినా నువ్వు ఇంట్లో అంటున్నావు. కులం ఎంత భయంకరమైనది, కులం మతం ఎంత మత్తు లాంటిది. ఆ మతంలో నీ మాదిగలు, నీ మాలలు, నీ కమ్మరులు, నీ కుమ్మరులు, నీ సాకలు, నీ మంగళలు, నీ గోళ్ళు, నీ తుమ్మరులు, వీవే రేపు నీ అంటరాలు అనేటటువంటి మాల మాదిగలే ఇంటి పక్కన ఉన్న అప్పటిదాకా ఉన్న షరతులు, అప్పటిదాకా ఉన్నప్పుడు మొదలేలు, అప్పటిదాకా ఉన్న శంకరాయలు అందరూ కూడా ఒక్కటే దెబ్బతోటి నువ్వు కిరస్థాన పోలివి అని సిలువ వేయబోతాడు. అంత భయంకరమైన మతం. కులం అంటే శూలం లాంటిది అలా జయరాజారావు రాశాడు. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్. మనువుకి మరణం అంబేద్కర్, మనువుకి మరణం అంబేద్కర్. మానవత రూపం అంబేద్కర్. జగోనే జాగో అంబేద్కర్, జగజ్జననే అంబేద్కర్. భారతకు మార్పు అంబేద్కర్. జగోనే జాగో అంబేద్కర్, జగనే అంబేద్కర్. అంబేద్కర్, భారతకు మార్పు అంబేద్కర్. కోరిక అంబేద్కర్. వీళ్ళందరూ ఇద్దరు ఒకసారి అడుగు అంటే వీళ్ళు అంబేద్కరిజం నచ్చుతుందా, వీళ్ళకి నచ్చలేదా, ఉపన్యాసాలు అసలు వినబడుతుందా, వీళ్ళకి మంచి కనిపిస్తుందా లేదా ఒకసారి అడుగు. భూములను కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్. భూములను కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్. పరిశ్రమల వాటే అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. అంబేద్కర్, అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. భారతకు మార్పు అంబేద్కర్. రాజు అంబేద్కర్, జగజ్జననే అంబేద్కర్. అడుగులకు ప్రాణం అంబేద్కర్. భారతకు మార్పు అంబేద్కర్. మా ఇంట్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్. మా ఇంట్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్. మదారి టార్చు అంబేద్కర్, మదారి టార్చు అంబేద్కర్. భారతకు మార్క్స్ అంబేద్కర్. అంబేద్కర్, జగజ్జననే అంబేద్కర్. అడుగులకు ప్రాణం అంబేద్కర్. భారతకు మార్క్స్ అంబేద్కర్. అంబేద్కర్, జగజ్జననే అంబేద్కర్. అడుగులకు ప్రాణం అంబేద్కర్. భారతకు మార్క్స్ అంబేద్కర్. నేను కూడా కొంత అంటే ఏదో ఆలోచనతో మీకు చెప్పాలనుకుంటున్నా. మేము చదువుతలేదు, సఫలు కొడతలేదు, ఇంతగానో మేమైతే వదులుతున్నాం. ఇంత హింస జరుగుతా అంటే మన వాళ్ళు బయటికి రాకపోతే ఎట్లా, ఎవడు మార్చాలి సమాజాన్ని, ఎవడు ముందుకు రావాలి, ఎవడు ముందుకంతా వాడిని సిలువ చేస్తా అంటే, ఎవరు 4 మాటలు మాట్లాడితే వాళ్ళని దేశద్రోహాన్ని దాడులు చేస్తా అంటే, కేసులు పెడతా అంటే, మనం మాట్లాడుకుంటుంటే ఎట్లా ఎట్లా అంబేద్కర్ నివాళించేది? బుద్ధుడు, కబీర్, సంతు
రవిదాస్, మహాత్మా జ్యోతిరావు ఫులే సమస్త జ్ఞానాన్ని, ఆశయాలను వాళ్ళ కన్నీటి ముద్దనంతటిని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిస్తే ఒక్కొక్క వాళ్ళు వదిలిన ఒక్కొక్క కన్నీటి చుట్టే ఒక్కొక్క హక్కుగా మారింది మనకు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ పవర్. కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ కన్నీటి చుక్కలు అంత కొట్లాడి కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి నీ కోసం నా కోసం అంబేద్కర్ సిల్వర్ ఎత్తే కనీసం కాన్స్టిట్యూషన్ రక్షించుకోవడం కాదు కదా, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక్కొక్క హక్కు నీ రక్షణ కవచాలను ఒక్కొక్కటి విడిచిపెట్టి ఒక్కొక్కటి తొలచి దూరం చేసి అడ్జస్ట్ కూడా కనీసం మనల్ని రోడ్డు ఎక్కలేరు, బయట ఎక్కలేరు, మాట్లాడతలేరు అంటే ఇది ఎవరి సమస్య అనుకుంటలేదంటే ఈ కులం శూలం లాంటిది, ఈ మతం మత్మందు లాంటిది నీ గొడ్డు కోసింది, నేను జంతువు కన్నా హీనంగా ఉంచింది, ఊరవతల ఉంచింది. ఇటువంటి మతం ఇప్పుడు రాజ్యం వెళ్తున్నది. ఆ రాజ్యం వెళ్తున్న మతం మన నేను ఎస్సీ అట్రాసిటీ కేసు తీసేసి నిన్ను దూరం చేసి రాజకీయాలకు దూరంగా చేసి అన్ని రాజకీయ పార్టీలలో అగ్రవర్ణాలకు చాలా సీరియస్ వార్నింగ్ ఏంటి, కింది వర్గాలను బయటికి రానియకూడదు, రాజ్య సింహాసనంకు దూరంగా ఉంచాలి. ఏదో అక్కడక్కడ ఇంతకుముందు వచ్చిన మిత్రుడు కాంచాన లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తారు దళితులు. కానీ ఎక్కడ దళితులుగా ఉన్నా, ఏ అధికార పార్టీలో దళితులుగా ఉన్నా స్వయం నిర్ణయం ఎవరికైనా ఉన్నదా, సొంత నిర్ణయం ఎవరికైనా ఉన్నదా? పోనీ ఇప్పుడు మొన్నటిదాకా ఇంతకుముందు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పింది. ఆంధ్ర వారు మన శత్రువులు కదా తెలంగాణ ఉద్యమంలో, మనం అందరం కొట్టానే కదా, కొట్టానే అవ్వలేదా తెలంగాణ రావాలని? ఆంధ్ర శత్రువా కాదా? శత్రువా కదా? శత్రువు అయినాక శత్రువు అయినాక మరి మన విముక్తి రావాలి కదా, మన అడ్డంటాం పోవాలి కదా, మన ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసులు అవన్నీ నిలుపుకోవాలి కదా, మన దళిత క్రిస్టియన్ రైట్లు ఉండాలి కదా, మరి పోతానే కదా. అంతకుముందే ఉద్యమం చేసాం, నిజాము వెళ్ళిపోవాలి, నాజీల మించి నవ్వులో నైజాము సర్కరోడ సూపర్ నాజీల మించినవరు నైజాము సర్కరోడ. కనీసం ఉస్మా యూనివర్సిటీ లాంటి నిజాం కాలేజ్ యూనివర్సిటీ లాంటి కాలేజీలన్నా కట్టారు, వాణిలో కొట్టింది. మరి ముస్లింలతో పోయిన తర్వాత అక్కడ పోవాలి కదా, పేదరికం పోవాలి కదా, మనందరం సమానత్వంలో రావాలి కదా, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం రావాలి కదా, సామాజిక పరివర్తన రావాలి కదా. వచ్చినాయా? హక్కులు వస్తున్నాయా? హక్కులు పోతున్నాయా? అంతకుముందు ఏం చేసిండ్రు? బ్రిటిష్ మొత్తం దోసుకుంటున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. భారతానికి సంఖ్యలు వేసి మొత్తం భారత సంపదను దోసుకెళ్తున్నారు. అందరం మళ్ళీ కట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టింది. అంటరాంతరం పోయిందా? నిజామా వెళ్ళగొట్టిన అంటరాంతరం పోయిందా? ఆంధ్ర వెళ్ళగొట్టిన అంటరాంతరం పోయిందా? ఎందుకు పోతలేదు? అంతరాంతరం ఎందుకు పోవట్లేదు? పేదరికం ఎందుకు పోతలేదు? అవినీతి ఎందుకు నిర్మూలించబడతలేదు? ఎందుకు నేను ఇంకా జంతువులాగానే చూస్తున్నారు? ఎందుకు నీ ఒక్కొక్క హక్కు చేస్తున్నారు? మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ కాశీరాములు చెప్పింది, ఇవన్నీ డూప్లికేట్ ఉద్యమాలు. నిన్ను నీ కుటుంబాన్ని, నీ కులాన్ని, నీ వాడను, నీ అంటరాని వాడలను వెలివాడలుగా చేయాలని అంటే అశోకుడు కోరుకున్నా, బుద్ధుడు కోరుకున్నా, మహాత్మా జ్యోతిరావు ఫూలే కోరుకున్నా బహుజన రాజ్యం రావాలి, అప్పుడు మాత్రమే నువ్వు మనిషి అవుతావు అని చెప్పింది. ఆ ఉద్యమం ఎక్కడ చేద్దామా? ఉద్యమం పోయి బహుజన గుర్తు తెలుసా? అంబేద్కర్ పార్టీ తెలుసా? ఆర్టీఐ పార్టీ అది. ఆర్టీఐ పార్టీ చేయొద్దు సార్, అరే వా. బిఎస్ పార్టీ చేయొద్దు, బిఎస్ పార్టీ చేయొద్దు, కాంగ్రెస్ పార్టీ చేయొద్దు. ఏమన్నా జై కాంగ్రెస్, ఇందిరమ రాజ్యం వర్ధిల్లాలి, కులరాజ్యం వర్ధిల్లాలి, రాబోయే రామరాజ్యం కూడా వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యం నాశనం కావాలి. ఎవరు నాశనం చేసేది? అంబేద్కర్ రాజ్యం ఎవరు తీసుకురావాలి? అంటరాని నువ్వు నేనే కదా, ఈ సింహాసనం పెట్టాల్సింది నువ్వు నేనే కదా. రేపు నీ గొంతు నా గొంతు పోయకుండా మనమే కదా యుద్ధం చేయాల్సింది. ఎవరు చేయాలి? ఈ చరిత్ర అంతా ఎట్లా అంటే మళ్ళీ మన సమాజానికి ఎవరు చెప్పాలి? ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంతమంది ప్రవక్తలు వక్తలు వచ్చి మాట్లాడినా, ఎంతమంది రచయితలు వచ్చి చెప్పినా, మాట్లాడినా, రాసినా, ఒక్క అక్షరానికి నువ్వు మారకపోతే, ఒక్క మీటింగ్కి నువ్వు మారకపోతే, ఒక్క సందర్భంలో మానసిక పరివర్తన చెందకపోతే, ఈ మహనీయులు కాసిన కన్నీళ్లకు వాళ్ళు శరీరాన్ని రక్త మాంసాలు కరిగించి చేసిన ఉద్యమానికి అర్థం లేకుండా పోతున్నారు. కాబట్టి దయచేసి అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, కాంశీరామ్, బాబు జగజీవన్ రామ్,
ఈ మహనీయులు కాల్చిన కన్నీళ్లకు అర్థం లేకుండా పోతుంది కాబట్టి తరువాత మన పిల్లలకు కనీసం ఏమని ఇవ్వాలి మరి మనం? అంబేద్కర్ జయంతి పెడుతున్నాం, బాబు జగజీవనరాం జయంతి పెడుతున్నాం, కాంశీరాం జయంతి పెడుతున్నాం, వర్ధంతులు చేస్తున్నాం. కనీసం మన పిల్లలకు టీవీలలో సెల్ నుంచి ఆ సెల్లులో ఆమె చూస్తేనే అనుకుంటారు, సెల్లులలో గేమ్ చూస్తేనే అనుకుంటారు. అక్కడ దాకా సెల్లులు, టీవీలు, సీరియల్ ఇవే అయితే మరి పిల్లలకు అంబేద్కర్ జయంతి ఎవరు చెప్పాలి? అంటే అంటే ఇదే సిలబస్ ఉంటే మరి అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ సైనికులుగా, అంబేద్కర్ యుద్ధాన్ని కొనసాగించే వాళ్ళుగా కనీసం మనం కొత్త తరం కన్నా మన పిల్లలకు చెప్తున్నామా? మరి ఏంటిది బీ ఫర్ బాయ్, నేను కొత్త పాట రాసుకున్నా, కొత్త పాట ఏ పాట రాసుకున్నా మన పిల్లలందరికీ సిలబస్ అంతా చేయాలి. ఏ పాట? ఏ ఫర్ అంబేద్కర్. లేదా బీ ఫర్ బుద్ధ, సి ఫర్ కాన్స్టిట్యూషన్, డి ఫర్ డెమోక్రసీ, ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ ఫర్ ఫ్రెటర్నిటీ. ఇట్లా ఏబిసిడీలు అన్నీ కూడా ఓకేనా? ఆల్ఫాబెట్ మంచిగా తప్పలు ఉంటానే. ఏ ఫర్ అంబేద్కర్, బి ఫర్ బుద్ధ, సి ఫర్ కాన్స్టిట్యూషన్. ఇట్లా మహనీయులందరినీ రోజుకు ఒక గంట కాకుండా కనీసం వారానికి ఒక రోజన్నా మన పిల్లల కోసం మనం ఎట్లయితే అంబేద్కర్, జీసస్, మహాత్మా జ్యోతిరావు ఫులే కాల్చడం మన కోసం సిల్వరించుకున్నారో అట్లనే అంత యుద్ధం చేయకపోయినా కనీసం నెక్స్ట్ వచ్చే తరాలకు ఈ మహనీయుల జయంతి ఎందుకు చేస్తున్నాం? ఇంతమంది వర్తలకు వచ్చింది. ఈ పుస్తకాలు ఏంటి? ఈ పుస్తకంలో ఏమున్నాయి? ఇంతసేపు స్కూల్ పుస్తకాలు ఏముంటాయి? నెలలో అదే చరిత్ర ఉంటుంది. నీ పుస్తకాలు వేరు, నీ సిలబస్ వేరు, నీ చరిత్ర వేరు, నీ కన్నిటి కాల వేరు. ఏ ఫర్ ఇప్పుడు చెప్పినంతా ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ ఫర్ ఫ్రెటర్నిటీ, ప్రతి అక్షరాన్ని మన పిల్లలు చెప్పుకుంటూ వెళ్తే మహనీయుల జయంతి ఎందుకు చేస్తున్నాం? ఏం చేయాలి? మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? లేకపోతే పక్కా అంబేద్కర్ కడుపులో పక్కా ఆర్ఎస్ఎస్ నాయకుడు పుట్టబోతున్నారు రానున్న కాలంలో. మన పిల్లలే టార్గెట్ గుర్తుపెట్టుకోండి. పక్కా క్రిస్టియన్, పెద్ద క్రిస్టియన్, వాళ్ళ అమ్మ పాస్టరు, వాళ్ళ కొడుకు తీసుకుపోయి పచ్చి మతోన్మాదిగా తయారు చేసి మమ్మల్ని అందరినీ దాడి చేయడం, పచ్చి మతోన్మాదిగా తయారు చేసింది. రేపు మీ పిల్లలు కూడా అలాగే తయారు కాబోతున్నారు. మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా గమనించాలి. ఈ సిలబస్, ఈ చరిత్ర మన పిల్లలకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక అంత అవకాశం ఇచ్చిన అన్నారు వేరే వేదిక ఉన్న వాళ్ళందరికీ జైపీ కలిసి 2 మీటింగ్లు ఉన్నాయి. కొనడానికి నుంచి పోదామనుకున్నాం. భయపడినాడు పోవాలి. దయచేసి ఇప్పటిదాకా మాట్లాడే కదా. ఇది గద్దరు పుట్టిన ఊరన్నారు. మెదక్ జిల్లా తూఫాన్, ఇది గద్దరు పుట్టిన ఊరన్నారు. చెప్పులు విడిచి నడుస్తుంటే నేల పొరల్లో పాటలు పాకుతున్నారు.
ఉన్నాయి. దట్ ఈస్ గద్దర్. గద్దర్ పుట్టినప్పుడు బానిసలారా లేరా ఈ బాచన్ బతుకులు వస్తురా, బానిసలారా లేరా ఈ బాచన్ బతుకులు వస్తురా. సంపదకపోతే ప్రబంధించే అవకాశం పడే నాకు గద్దరడ పుట్టిన ఏం చెప్పిండు భాషలో అర్థం అధికారం పెట్టేస్తాడు. అర్గ తింటే మన ఆకలి తీరదు. బుద్ధి గుర్తుకున్నాను బానిసలారా లేరా ఈ బాచన్ బతుకులు వస్తురా. బానిసలారా లేరా ఈ బాచన్ బతుకులు వస్తురా. పొలిటికల్ పవర్ మాస్టర్కి అన్నట్టు ఈ జోగిపోట్లో పుట్టినటువంటి మీరందరూ కూడా రాజ్యాధికారం రావాలి. మన మహనీయుల చరిత్రను యుద్ధ ప్రాతిపదికన మనందరం రచయితలం కాదు, మనందరం గాయకులం కాదు, మనందరం స్పీకర్లం కూడా కాదు, మనందరం ఆర్గనైజర్లం కూడా కాదు. వీఆర్ సోల్జర్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్. అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు, జై భీములు. అదే రకంగా అన్న ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే అన్న, మీకు 10 నిమిషాలు కూర్చుంటే సన్మానం చేస్తాం. మేము తొందరగా పంపిస్తాం. అన్న ప్లీజ్, అన్న ప్లీజ్. అవునన్నా. అదేవిధంగా అన్ని మండలాల్లో కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా మౌలన్న అన్నగారికి సన్మానము చేసే ముందు మౌలన్న సభకి అన్నగారికి శాల్వా మెమెంటోతో సన్మానం. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాన్సరం. జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాన్సరం. జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాన్సరం. జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాన్సరం. జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాన్సరం. కాబట్టి ప్రియమైనటువంటి నాయకులు అందరూ కూడా సభ అయిపోయే వరకు, ముగించే వరకు అందరూ ఉండాలని చెప్పేసి అన్నా అధర్మమంటే ఇలను మను ధర్మమురన్నా. సమస్త లోకం దైవాధీనం, దైవంతి మంత్రాధీనం, తన్మంత్రం బ్రహ్మణాధీనం, బ్రహ్మణేవ మమ దేవత అని శ్లోకాలు చెప్పి మోసాలు చేస్తున్నారు మిత్రులు. प्यार से बोलो जय भीम, प्यार से बोलो जय भीम। ఇప్పుడు అందోళన మండల సమయ సర్పంచులు ఉప సర్పంచులు అయిపోతే జై భీమ్. ఫైనల్ కౌంటర్. క్లిక్ చేయాలా